హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే భోగి కదండి, అందుకైతే ముగ్గు వేద్దామని రంగులు అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. ఫస్ట్ అయితే నేను చిన్న ముగ్గే సెలెక్ట్ చేసుకున్నానండి. ఓన్లీ 3 డాట్స్ పెట్టేసుకుని అలా ఒక రౌండ్ అయితే వేసేసుకుంటున్నానండి. నేను 2 లైన్స్తో వేస్తున్నానండి ముగ్గు అనేది. మీకు 2 లైన్స్తో వేయడం రాకుంటే సింగిల్ లైన్తో కూడా వేసుకోవచ్చండి. కానీ ఇలాంటి పెద్ద ముగ్గులు వేసేటప్పుడు ఫస్ట్ చాక్ పీస్తో వేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే కలర్ మనం ఫిల్ చేసేటప్పుడు ముగ్గు పిండి అంతా క్లోజ్ అయిపోతుంది, దాని మీద పడిపోతుంది కలర్ అనేది. కాబట్టి చాక్ పీస్తో వేసుకొని కలర్ ఫిల్ చేసుకొని తర్వాత ముగ్గు అనేది వేసుకోండి. నేను 2 లైన్స్తో వేస్తున్నాను కాబట్టి నాకు అంతగా పడదు. ఎందుకంటే ఒక లైన్ అనేది మనకు కనిపిస్తుంది, ఒక లైన్ క్లోజ్ అయిన ఒక లైన్ అయితే ఉండిపోతుంది. కాబట్టి నేను డైరెక్ట్గా ముగ్గుతోనే వేస్తున్నాను. 2 లైన్స్తో మీరు వేయాలనుకుంటే 2 లైన్స్తో కూడా వేయండి. చాలా ఈజీ అండి. ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది 2 లైన్స్ వేయడం. కానీ 2 లైన్స్తో వేస్తే కలర్ ఫిల్ చేసిన దానికన్నా నార్మల్ ముగ్గే చాలా బాగా అనిపిస్తుంది. కానీ కలర్ ఫిల్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని ఇలా 2 లైన్స్లో కలర్ ఫిల్ చేద్దామని అనుకున్నానండి. నేనైతే ఫస్ట్ రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని దానికైతే బ్లూ కలర్ అయితే వేస్తున్నానండి. కొంచెం డార్క్ కలర్ అనేది మిడిల్లో వేసుకుంటే కొంచెం మంచిగా కనిపిస్తుంది కదా, అందుకని నేనైతే బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఫ్లవర్కి అయితే పింక్ కలర్ సెలెక్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరైతే మీ దగ్గర ఏ కలర్ అవైలబుల్లో ఉంటే ఆ కలర్ అనేది వేసుకోండి. ఇంకా వేరే కలర్స్ ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. చూడండి, ఫ్లవర్ అయితే ఫిల్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత బాక్స్లా గీసాం కదా మిడిల్లో, వాటిని కలుపుకుంటూ అయితే లైన్స్ అయితే వేసుకుంటాను. మిడిల్లో అయితే బ్లూ కలర్ ఉంది కదండి, దానిలో ఒక ఫ్లవర్ అయితే వేసేద్దాం. ఫస్ట్ ఈ ఫ్లవర్ వేయడం కోసం బ్లూ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ దీనికి కలర్కి ఆపోజిట్గా నేను ఎల్లో అయితే సెలెక్ట్ చేసుకొని ఎల్లో కలర్ అయితే ఫ్లవర్ లాగా వేస్తున్నానండి. ఎల్లో అనేది బ్లూ కలర్ మీద మంచిగా తేలుతుంది కదా, అందుకని నేను ఎల్లో కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఫ్లవర్ కూడా పర్ఫెక్ట్గా వేసుకోండి, ఒకటి చిన్నగా పెద్దగా వేయకండి. అలా ఫ్లవర్ అయితే వేసుకున్న తర్వాత నేనైతే వాటి మధ్యలో నుంచి లైన్స్ అయితే వేసుకుంటానండి. ఎందుకంటే ఇంకా స్పేస్ అనేది ఎక్కువగా ఉంది కదా, దాన్ని కవర్ చేయడం కోసమని నేనైతే లైన్స్ అయితే వేసుకుంటాను. చూడండి, లైన్స్ వేసుకుంటూ అలా ఒక డాట్ అయితే పెట్టేసుకోండి. చూడండి, బ్లూ కలర్ మీద ఎల్లో కలర్ అయితే ఎంత బాగా కనిపిస్తుంది, అందుకనైతే నేను ఎల్లో కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ చెప్పాను కదా, అలా బాక్సులు గీసిన వాటి నుంచి అలా లైన్స్ అయితే గీసేసుకుంటున్నాను. దీనికైతే లైట్ గ్రీన్ కలర్ లాంటివి సెలెక్ట్ చేసుకున్నాను. నేను అన్నిటికీ సేమ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నానండి. మీరు కావాలంటే ఒక్కొక్క దానికి సింగిల్ కలర్ సెలెక్ట్ చేసుకునైనా వేసుకోవచ్చు. చూడండి, అలా బాక్స్తో కూడా కావాలంటే వేసుకోవచ్చండి. కలర్ అనేది పక్కకు పడకుండా వేసుకోండి. బాక్స్తో వేసుకున్నా కూడా నేనైతే ఒకసారి ట్రై చేద్దామని ఆ బాక్స్తో అయితే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు బయట దొరుకుతాయి కదండి షాప్లలో, అలాంటి బాక్స్తో కూడా ట్రై చేసి చూపిద్దామని అలా చూస్తున్నాను. చూడండి, కలర్ అయితే ఫిలప్ చేయడం అయితే అయిపోయింది. లాస్ట్ ఫైనల్లీ ఒక బాక్స్ అయితే మిగిలిపోయింది, అందులో కూడా కలర్ ఫిలప్ చేస్తున్నాను. మళ్ళీ మనం కలర్స్ అయితే వేయలేమండి. ఓన్లీ సంక్రాంతి పండుగకు మాత్రం స్పెషల్గా కలర్స్ అయితే వేసుకుంటాం కదా, కాబట్టి మంచిగా వేసుకోండి ముగ్గు అనేది వేసుకునేటప్పుడే. మిడిల్లో పింక్ కలర్ అయితే వేసాం కదా, దానికైతే ఇప్పుడైతే నేను ఒక ఫ్లవర్ టైప్లో అలా రౌండ్స్ అయితే వేస్తున్నాను. అంటే ఖాళీగా కనబడకుండా కొంచెం కలర్ఫుల్గా కనబడడం కోసం అయితే అలా వేస్తున్నానండి. అందులో ఎల్లో కలర్స్తో లైన్స్ అయితే వేసుకుంటున్నాను. సంక్రాంతికి, భోగికి, మనం న్యూ ఇయర్కి వీటికి అండి కలర్స్ అయితే వేసుకునేది. కాబట్టి మంచి ముగ్గు సెలెక్ట్ చేసుకొని వేసుకోండి.
చూడండి అలా అన్నిటికీ అలాగే సేమ్ ఒకే విధంగా లైన్స్ అనేవి వేసేసుకుంటే సరిపోతుంది. చూసారా, అలా లైన్స్ అయితే వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇలా చూస్తే సింపుల్గా ఉంది కదా, అందుకనేసి నేనైతే ఇంకొక డిజైన్ సెలెక్ట్ చేసుకొని వేస్తున్నాను. మీరు ఫ్లవర్స్ కావాలంటే సైడ్కి ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆ డిజైన్ సెలెక్ట్ చేసి వేసుకున్నాను. చూడండి ఫైనల్గా అన్నీ వేయడం అయితే అయిపోయింది. వీటికైతే నేను రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకొని రెడ్ కలర్ అయితే వేస్తున్నాను. మిడిల్లో ఉంది కదా ఒక రౌండ్, దానికైతే ఎల్లో కలర్ వేసుకున్నానండి. చూడండి అలా రెడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం బ్రైట్గా కనిపిస్తే బాగుంటుంది కదా, రెడ్ అనేది వీటన్నిటిని డామినేట్ చేస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేనైతే రెడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఫైనల్గా ముగ్గు మొత్తం చూసాక ఎలా ఉందో ఒకసారి చెప్పండి. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. చూడండి అన్నిటికీ అలాగే ఒకే కలర్ సెలెక్ట్ చేసుకుని వేసుకున్నాను. మీరు డిఫరెంట్గా ట్రై చేయాలంటే డిఫరెంట్ కలర్స్ అయితే వేసుకోవచ్చు. నేనైతే అన్నిటికీ సేమ్ ఒకటే కలర్ అయితే వేసుకుంటున్నాను. చూడండి మొత్తం అన్నిటికైతే అయిపోయింది వేయడం అయితే. ఒక 2 ఉన్నవి అంతే, అవి వేస్తే మనకు ముగ్గు అనేది ఫైనల్గా అయిపోయినట్టే. చూడండి ముగ్గు అనేది ఫైనల్గా అయిపోయింది. కలర్స్ ఫిల్ చేయడం అయితే అయిపోయింది. చూడండి అలా నేనైతే లైన్స్ అయితే గీసేసుకుంటున్నాను. సింపుల్గా కనబడకుండా అలా కొంచెం బ్రైట్ లుక్ తేవడం కోసం అని చెప్పేసి నేనైతే అలా వైట్ ముగ్గుతో లైన్స్ అయితే గీసుకుంటున్నానండి. చూడండి ఫైనల్గా లైన్స్ గీయడం కూడా అయిపోయింది. నేనైతే ఇప్పుడు రెడ్ కలర్ వేసాం కదా, వాటి చుట్టూ అయితే అలా డాట్స్ అయితే పెడుతున్నాను. చూడండి అన్నిటికైతే అలా పెట్టడం అయితే అయిపోయింది. మనకు మిడిల్లో ఎక్కడైనా గ్యాప్ అనిపించినప్పుడు మనం వేరే ఆటోమేటిక్గా మనకు వేరే ఏదైనా డిజైన్ వస్తే అది వేసేసుకోవచ్చండి. నేనైతే అలా గ్యాప్ కనిపిస్తుందని చెప్పేసి అలా అయితే డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుని అలా అయితే వేస్తున్నాను. చూడండి నేనైతే సైడ్ డిజైన్ కూడా సెలెక్ట్ చేసుకొని ఫ్లవర్స్ లాగా వేసుకున్నానండి. తర్వాత గొబ్బెమ్మలు అయితే రెడీ చేసేసుకున్నాను. ముగ్గు మధ్యలో పెట్టేస్తే ముగ్గు అనేది చాలా బాగా కనిపిస్తుంది. చూడండి మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.